ముందుగా ప్రార్థన చేసుకున్నాను. మిక్కులుగా కాపాడుతున్న నా పర్లోక తండ్రి, ఈ మహాశుభవారంలో ప్రభావ నేను ఆయన ఈ రెండవ మాట ధ్యానించడానికి మాకు కృప చూపించావు ప్రభావ. ఆయన ఈ మాట ధ్యానించుకొని చూడగా ప్రభావ మీరు తోడయండి. మానవ స్వరాన్ని మానవ జ్ఞానాన్ని తీసివేసి ప్రభావ దైవ జ్ఞానాన్ని దైవాత్మని మాతో నింపి ఆయన మీ పలుకుటకు నాకు కృప చూపించండి ప్రభావ. నాయన చెప్తున్న మాకు వింటున్న వారందరికీ కూడా నాయన ఈ వాక్యం హృదయంలో నాటింటి ఫలించులాగా కృప చూపించమని, ఏమన్నా తప్పు చెప్తే కనుక క్షమించమని చెప్పేసి వేడుకొంచున్నాం. దేవాదినామానికి వందనాలండి. మాస్టర్ గారికి ఇచ్చారు వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మొదటి మాట ఏంటండి? క్షమాపణ. అంటే అక్కడ క్షమాపణ పండుగ చెప్పారు. క్షమాపణ అంటే ఎంత తప్పు చేసినా కానీ క్షమించాను. ఇప్పుడు రెండో మాట ఏంటండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. అంటే ఏంటది? ప్రామిస్ అండి. ఏంటండి? ప్రామిస్ అంటే మనకి ఏమిస్తుందండి? హామీ ఇస్తుంది, మనకి అభయం ఇస్తుంది. ఎవరన్నా స్థితిలో కానీ బాగా అన్నీ కలిగి ఉన్న స్థితిలో ఎవరికన్నా హామీ ఇస్తారు. నేను నీకు అది చేస్తాను, నీకు ఇది చేస్తాను, నా దగ్గర నీకు ఏమైనా అవసరం ఉంటే డబ్బులు చెప్పు, నేను ఇచ్చేస్తాను, నీకు ఏమైనా కష్టం ఉంటే చెప్పు, నేను అక్కడ సమకూర్చేస్తాను, నీకు వాళ్ళతో మాట్లాడతాను, నేనుతో మాట్లాడతానని చెప్పేసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఎన్ని హామీలన్నీ ఇస్తామండి. కానీ అక్కడ దేవుడు ఏ స్థితిలో ఉన్నాడండి? సిలువ వేయబడి మొక్క మీద కొట్టారండి, కొరడాలతో కొట్టారు, ఉమ్మి వేశారు, హేళన చేస్తున్నారు. ఇంకో కొద్ది క్షణాల్లో ప్రాణం విడిచే పొజిషన్లో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? అక్కడ ఒక ప్రామిస్ చేశాడు, ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. కొంచెం ముందు మనం మాట్లాడుకుంటే కనుక లోక సువార్త 23:39 నుంచి 42 దాకా వస్తే చదవండి. నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. ఆయన ముందు మనకు వాగ్దానం అందించడానికి ముందు చిన్న డిస్కషన్ జరిగింది. ఇద్దరు దొంగలకి యేసు వారికి మధ్యలో చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటండి? ఒక దొంగ ఏమో, ఇద్దరు బందిపోటు దొంగలే. ఇద్దరు బందిపోటు దొంగలని ఎవరినంటారండి? దోపిడీలు చేసి, దొంగతనాలు చేసి, ప్రాణాలు తీసివేసి, అసలు కర్కోటకంగా ఉన్న వాళ్ళని మనం బందిపోటు దొంగలని చెప్తాం. అవునా కదండి? ఇప్పుడు అలాంటి దొంగ ఏమంటున్నాడు? తప్పు చేసిన దానికి శిక్ష అనుభవిస్తూ, నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడుకో, నువ్వు దేవుడు అని చెప్తున్నావు కదా, రక్షకుడు అని చెప్తున్నావు కదా, నువ్వు అది చేస్తావు, ఇది ఆశ్చర్యకరాలు చేస్తావు, అద్భుత కార్యాలు చేస్తావు అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా, అందరూ అలాగ అంటున్నారు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించుకో అని చెప్పేసి అంటాడు. అంటే అక్కడ మనకు రెండు సందర్భాలు కనపడుతున్నాయండి. ఒక దొంగ ఏమో దూషిస్తున్నాడు, ఇంకో దొంగ ఏమంటాడండి? ఇంకో దొంగ ఏమన్నాడండి? అంటే ఫస్ట్ దానికంటే ముందు నీవు అదే శిక్షను ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే న్యాయం. అంటే ఒక దొంగ ఏమో అసలు మారు మనసు పొందకుండా, అసలు ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఆ సిచ్యువేషన్లో కూడా, అంటే సిలువ వేయబడి మరణం పొందే సిచ్యువేషన్లో కూడా, ఆ సందర్భంలో కూడా దేవుని దూషించడానికే సరిపోతుందండి. కానీ ఇంకో దొంగకి ఏమైందండి? మారు మనసు పొందుతున్నాడు. ఏమైందండి? మారు మనసు పొందుతున్నాడు. ఆ మారు మనసు పొందడానికి సంవత్సరాలు పట్టిందండి, లేకపోతే ఒక్క గడియలో జరిగిపోయిందా? ఒక్క గడియలో జరిగిపోయింది. ఎలా జరిగిందంటే మనకి, అంటే చూశాడండి, చూసి నిజంగా ఈయన రక్షకుడు, మన పాపాల నుంచి కాపాడడానికి వచ్చిన దేవుడు అని చెప్పేసి నమ్మి ఆ విశ్వాసంతో ఏమన్నాడండి? యేసు నీ రాజ్యం, అంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోమని అంటే తన హృదయంలో ఏమనుకుని ఉంటాడండి? తను చేసిన పాపాలన్నీ ఒప్పుకుని ఉంటాడు కదా, ఒప్పుకుని ఉన్నాడు. నా పాపాలను క్షమించమని చెప్పేసి తన హృదయంలో అనుకుని దేవుణ్ణి వేడుకున్నాడు. కాబట్టి దేవుడు అక్కడ ఏమి వాగ్దానం ఇచ్చాడండి? నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు.
ఇప్పుడు నిజంగా ఆ దొంగ ఆ గడియలో ఆ మారు మనసు పొందకుండా అంత విశ్వాసం లేకుండా మాట్లాడితే దేవుడు నిజంగా వాగ్దానం ఇస్తాడా? మరి అటువంటి విశ్వాసము, అటువంటి మారు మనసు, దేవుడి మీద నమ్మకం మనకుందా? మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వస్తున్నామా, వెళ్ళిపోతున్నామా, వాక్యం వింటున్నామా, పాటలు పాడుతున్నామా, లేకపోతే కానుకలు ఇస్తున్నామా అన్నది కాదు. ఇప్పుడు అక్కడ ఆ దొంగ వాక్యం చదివాడండి, పాటలు పాడాడా, దేవుడిని ఆరాధించాడా? లేదండి. కానీ ఏం జరిగిందండి? లాస్ట్కి తను చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాడు, తను తగ్గించుకున్నాడు, తను చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాడండి. ఒక్కటి కూడా వదలకుండా తన పాపాలని ఒప్పుకొని తగ్గించుకుని క్షమించమని వేడుకున్నాడు. కాబట్టి ఆ మారు మనసు దేవుడు గ్రహించాడు. కాబట్టి ఏమనండి, ఆ గడియలో అంతటి విశ్వాసం మనకు ఉండాలండి. అంటే చావులోనైనా, అంటే ఒకసారండి, ఇప్పుడు చుట్టూరు శాస్త్రులు, యాజకులు, పరిసయ్యులు, అన్యులు అందరూ ఉన్నారు. అందరూ దేవుడిని అవహేళన చేస్తున్నారు. దారిని పోయే వాళ్ళు కూడా చూసి ఈయన రక్షకుడు అంట, ఆలయాన్ని పడగొట్టేసి 3 రోజులు తిరిగి కట్టేస్తాడంట, అన్నీ చేసేస్తాడు, వీడిని కాపాడుకోలేకపోతున్నాడు, కానీ అందరినీ కాపాడేస్తాడని చెప్పేసి అంతమంది అవహేళన చేస్తున్నప్పుడు, ఎవరన్నా అవహేళన చేస్తున్నప్పుడు ఈయన్ని దేవుడు అని ఒప్పుకోవడానికి ఎంత ధైర్యం కావాలండి? ఈవిడ్ని ఒప్పుకోవాలి కదా. మనం ఏదన్నా ఎవరన్నా 10 మంది చుట్టూ చేరి కేకలు వేసామనుకోండి, అతని తరపున తప్పు లేనప్పుడు వెళ్ళి సపోర్ట్ చేయడానికి మన ధైర్యం ఉండదు. కానీ సిలువలో ఉన్న ఇప్పుడు దేవుణ్ణి దూషించి సిలువ వేస్తున్నా కూడా, అటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు దేవుడి తరపున మాట్లాడినా, లేకపోతే దేవుడికి అనుకూలంగా మాట్లాడినా మనల్ని ఇంకా హింస పెడతారు, మనల్ని ఇంకా ఇబ్బంది పెడతారని చెప్పేసి భయపడలేదండి. కానీ ఒకటే కోరుకున్నాడు, ఆయనతో ఉంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరదేశంలో స్థానం ఉంటుందని చెప్పేసి నెమ్మడి. కాబట్టి అంతమంది దేవునికి విరోధంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ఉన్నా దొంగ ఏం చేశాడండి? దేవుడి తరపున ఉండి దేవుని నమ్మి దేవుని అంగీకరించాడు. ఇదే మనం చూస్తే కనుక లోకాసువార్త 23:40 లోకాసువార్త మనకైతే మనకు చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి ఆయన చూచి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. అంటే ఇక్కడ ఏ తప్పిదము లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న దొంగకు తెలుస్తుంది. ఏ తప్పిదము చేయలేదని చెప్పేసి అక్కడ ఉన్న దొంగకు తెలుస్తుంది. మరి యేసు ప్రభు వారు ఎన్నో బుద్ధికార్యాలు చేశారండి? ఎంతమంది రోగులు స్వస్థపరిచారండి? స్వస్థపరిచాడా లేదా? మరి ఎంతమంది దేవుని వాక్యం వినటానికి పరుగున కొన్ని వేల మంది వెళ్ళి అన్నము ఆహారము ఏమీ లేకపోయినా కానీ దేవుని వాక్యం వినటానికి దేవుని వెంబడించారా లేదండి? మరి సిలువ వేసేటప్పటికి ఆ విశ్వాసం ఏమైపోయిందండి? క్షీణించిపోయింది. ఏమైపోయిందండి? అటువంటి క్షీణించిపోయే విశ్వాసంలో మనం ఉన్న ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఆ విశ్వాసం ఇన్ని రోజులు, అంటే 3.5 సంవత్సరాలు దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు చేశారు కదా. అన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వినడానికి గుంపులుగా వెళ్ళిపోయారు. మనం ప్రతి వారం చదువుకుంటూనే ఉంటాం, అవునా కదండి? మరి అంతమంది ఏమైపోయారండి? అందరూ సిలువ మీద ఎందుకు అడిగారు? అంటే వేరే వాళ్ళు నిన్ను ఏమంటారు తెలుగులో ప్రభావితం చేస్తే వదిలేస్తారండి. ఇప్పుడు శాస్త్రులు, పరిచయాలు కానీ అంటే వీళ్ళ రాజ్యంలో వీళ్ళ మాట సాగట్లేదు, వీళ్ళ వ్యాపారాలు జరగట్లేదు అని చెప్పేసి దేవుడు దాన్ని గడ్డుపడతాడని చెప్పేసి వీళ్ళందరూ ప్రజలందరినీ రెచ్చగొట్టి వ్యతిరేకంగా మార్చేస్తే అప్పటి వరకు నీ కళ్ళతో చూసిన దేవుని కార్యాలు మర్చిపోయి దేవుని వదిలేస్తామండి. అంతమంది వదిలేసిన చివరాఖరికి సిలువలో పక్కనున్న బంధుపోటు దొంగ విశ్వాసం చూపించాడు, అవునా కాదండి? సో అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అదేవిధంగా అక్కడే అంత విశ్వాసం ఉన్నప్పుడు ఏంటండి? దేవుడు రక్షకుడు, నిజదేవుడు అని ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు కాబట్టే అదంతా జరిగింది. అదంతా లేకపోతే అది జరగదు. కాబట్టి మనం తప్పు ఒప్పుకోవాలి, ఆ విశ్వాసంతో ఉండాలి. అప్పుడే మనం దేవుని స్థలంలోకి, ఆయన రాజ్యంలోనికి మనం చేరడానికి మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా విశ్వాసం అనేది మనం చెప్పినట్టు ఒక గడియలోనే ఎంతటి దొంగ అయినా, ఎంతటి పాపి అయినా దేవుడి దగ్గర వచ్చి మోకాళ్ళు వేసి ఆయన ఒప్పుకుంటే గనక, ఆ విశ్వాసం నీ పూర్ణ హృదయంలో ఉంటే గనక
ఖచ్చితంగా మన పాపాలని దేవుడు క్షమిస్తాడు. అదేవిధంగా దొంగ రక్షణలో మన విశేషాలు చూస్తే అండి, సులువుకి ముందు కానీ దొంగ ఎవరైనా గుడికి వెళ్ళినట్టు ఏమన్నా ఉన్నాయండి? బతిపడదామని గుడికి వెళ్తారా? యాజకుల దగ్గరికి వెళ్తారా? నా పాపాలు క్షమించండి బాబు, నేను దొంగతనాలు చేస్తాను, రోజు ఇంతమంది చంపేస్తాను, ఇంతమందిని దోచుకుంటానని చెప్పేసి ఆ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి, యాజకుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే గుడికి వెళ్ళి పాపాలు ఒప్పుకుంటారండి. అంటే వాళ్ళ నిత్యం వాళ్ళ జీవిత శైలి ఏంటండి? దొంగతనాలు, దోపిడీలు, హత్యలు. మరి జనరల్గా మనం ఏంటంటే అంతమంది మనం ఏమంటాం, అరే నువ్వు అంతమందిని చంపేసావు, అంతమందిని దోచేసుకున్నావు, నేను ఎందుకు క్షమిస్తాను అని చెప్పేసి మనం క్షమిస్తామండి? మన వస్తువు ఎవరన్నా పక్క వాళ్ళు తీసుకుంటేనే మనకి ఎంత కోపం వచ్చేస్తుంది. మన మంచినీళ్ళ బాటిల్ తీసుకున్నా కానీ నన్ను అడగకుండా ఎందుకు తీసుకున్నావు మంచినీళ్ళ బాటిల్, నువ్వు నా బాటిల్ కదా, నువ్వు అడగాలి కదా అని చెప్పేసి అక్కడక్కడ అనేస్తాం. అలాంటిది ఒక నరరూప రాక్షసుడిని, బందిపోటుని, దొంగతనం చేసేవాడిని క్షమించడానికి మనకి మనసు కలుగుతుందండి. కానీ దేవుడు శిలువ మీద ఉండి ప్రాణాలు పోగే సిచ్యువేషన్లో కూడా ఉండి దేవుడు ఏం చేశాడండి? క్షమించాడు. మొదటి మాట చెప్పినట్టు అదేవిధంగా నువ్వు నాతో పరదేశంలో ఉంటానని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు. అది మామూలుగా మనం మానవ మాత్రమైన మనకి సాధ్యమవుతుందండి? అది సాధ్యమవుతుందా? ఎవరికి సాధ్యమవుతుందండి? దేవునికి సాధ్యం. కాబట్టి మనం ఎవరిని మొరపెట్టుకోవాలండి? అంటే మన తప్పులు కానీ, మనం చేసిన పాపాలు కానీ, అంటే తెలిసి చేసినా, తెలియక చేసినా, లేకపోతే పక్కని హాని కలిగించినా ఎక్కడ ఒప్పుకోవాలండి? ఎలా ఒప్పుకోవాలండి? పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఒప్పుకోవాలి. అదేవిధంగా ఈ మాటలు మనం కొంచెం బ్రేక్ చేస్తే, నేడు ఫస్ట్ మాట నేడే కదండి. నేడంటే ఏంటండి? ఈరోజు. ఇప్పుడు రక్షణ పొందడానికి రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, లేకపోతే వచ్చే వారం మనం మాస్టర్ గారు కుడికలు పెడతారు కదా, అప్పుడు రక్షణ పడదాం అని చెప్పేసి రేపన్న రోజు ఉందండి? లేదు. ఇందులో మనం చూస్తే కనుక ఫిబ్రవరి పత్రిక 3, ఫిబ్రవరి పత్రిక 3, 14, 15. ఫిబ్రవరి పత్రిక 3, 14. కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనవద్దని ఆయన చెప్పారు కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరినో కఠినపరచబడకుండానట్లు నేను అన్న సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకున్నది. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటుంది. అంటే ఇక్కడ రేపు అన్న రోజు లేదండి. రేపు ఇప్పుడు మనం రాత్రి పాటు నిద్రిస్తాం, పొద్దున్న మనం లెగిస్తామని చెప్పేసి మనకి నమ్మకం ఉందండి? లేదు. అంటే రేపన్న రోజు లేదు, అంటే తర్వాత రేపన్న గడియ లేదు, రేపన్న క్షణం కూడా లేదు. ఏదైనా ఈరోజే. ఏదైనా దేవుని యందు నమ్మకం కానీ, విశ్వాసం కానీ, రక్షణ కానీ, నీ పాపదల ఒప్పుదల కానీ ఎక్కడ చేయాలండి? ఇప్పుడే ఒప్పుకోవాలి. ఇప్పుడే దేవా నన్ను రక్షించిన ఆయన, నీ సన్నిధిలో నన్ను చేర్చుకొని ఆయన అని చెప్పేసి ఈరోజే చేయాలండి. మనందరం ఏం చేస్తామంటే రేపు చేద్దాం. అంటే మనం లోకానుసారంగా ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాం కదండి, ఎక్కువ నడుస్తూ ఉంటాం. ఏంటంటే అది ఉంది కదా, అది చేద్దాం ముందు, అది చూసి తర్వాత వద్దాం. దేవుని దగ్గర తర్వాత చేద్దాం, రక్షణ తర్వాత పొందుకుందాం. దేవుని వాక్యం అనుసరించడానికి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నామండి. అక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వకపోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి ఎందుకంటే నేడు అన్నది మాత్రమే ఉంది, రేపు అన్నది లేదు. ఎవరైనా గ్యారంటీ ఇస్తారండి రేపు ఉండదు? అందరినీ సాయంత్రం దాకా ఉంటాం లేదు, నిజమేనండి. ఎందుకంటే అప్పటి వరకు మనం చూసిన వ్యక్తే కళ్ళు మూసి తెరిచేలోపు సాయంత్రం ఉండట్లేదు. ఎందుకంటే రీసెంట్గానే మా ఫ్రెండ్ ఫాదర్ ఒక్కలేదు, అప్పటిదాకా బాగానే ఉన్నారు. అంటే రేపన్నది లేదండి, రేపన్నది లేదు. రేపేదో చేద్దాము, రేపేదో దేవుని నమ్మేసుకుని రేపు ఒప్పేసుకుంటే చేయనట్టు కాదండి. ఈ రోజు నుంచి నువ్వేం చేస్తున్నావు, ఈ క్షణం నుంచి, ఈ గడియ నుంచి నువ్వేం చేస్తున్నావు, ఈరోజు ఎటువంటి విశ్వాసం నువ్వు పొందుపరిచావు దేవుని ఉంది. అదేవిధంగా తర్వాత రెండో వాడు ఉంది నీవు. నేడు తర్వాత మనకు వచ్చిన మాట అంటే నీవు అంటే ఏంటండి? వ్యక్తిగతంగా ఒక వ్యక్తి. మన ఇంట్లో మన అమ్మ ప్రార్థన చేసింది, మా నాన్న ప్రార్థన చేశాడు, లేకపోతే మా తాత మా అమ్మ ప్రార్థన చేశారు, సరిపోద్ది.
నేను అవసరం లేదు అనుకుంటే సరిపోద్దండి. కుటుంబ ప్రార్థన వేరు, సంఘ ప్రార్థనలు వేరు. నీకు నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చేసుకోవాల్సిన ప్రార్థన వేరు. నీవు అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏంటంటే బిడ్డలు చేసే తప్పుల్ని క్షమించమని చెప్పేసి వేడుకుంటారు. ఇప్పుడు సంఘ పెద్దలు కానీ, లేకపోతే మాస్టర్ గారు, టీచర్ గారు కానీ, లేకపోతే ఎవరైనా ప్రార్థన చేయమని అంటే కనుక దేవా వాళ్ళని రక్షించండి, చేసిన పాపాలను క్షమించమని చెప్తారు, రక్షణ పొందుకోమని ఆయన దయచేయమని చెప్తారు. కానీ నీకు నువ్వుగా ఒప్పుకుంటున్నావా? అక్కడ నీ వ్యక్తిగతంగా మార్పు నీలో వస్తుందా? నీలో నువ్వు అనుకుంటున్నావా మా కుటుంబంలో అందరూ రక్షింపడ్డారు కదా, ఆ రక్షణ నా మీద కూడా వచ్చేస్తుంది. మా కుటుంబంలో ప్రార్థన చేస్తే రక్షణ నా మీదకి ఎందుకు వస్తుందండి? నేను పాపినైతే, ఇప్పుడు నేను పాపిననుకోండి, మా కుటుంబంలో అందరు ప్రార్థనలు రక్షిస్తాయండి? నేను చేసిన పాపానికి ఖచ్చితంగా నేను శిక్ష అనుభవించే తీరుతాను. కాబట్టి ఇక్కడ ఎప్పుడూ వ్యక్తిగతంగా మనకి మనం ఎటువంటి విశ్వాసం పొందుపరుచుకుంటున్నాము, ఎటువంటి రక్షణ దేవుడి దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాము అన్నది చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా మనం చూసినట్టయితే 2 కొరింథీ 6:1-2 నేను ఆయన తోడి పనివారని మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాను. అనుకూల సమయమందు మీ మొదలు ఆలకించింది, రక్షణ దినమందు మీరు ఆదుకుంటుంది అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఎందుకంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం అని ఎందుకంటున్నారంటే, ఒక్కసారి ఈ రోజు అనేది లేదు, రేపన్న రోజు మరణం అన్నప్పుడు నువ్వు బతుకున్నప్పుడే నువ్వు దేవుడిని రక్షణ పొందుకోవాలి, ఆయన నిజ దేవుడు అని చెప్పి అంగీకరించాలి. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత ఏం జరుగుతుందండి? తీర్పు జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? తీర్పులో జరుగుతుంది. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మనం ఆత్మలమయ్యి మన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అప్పుడు రక్షణ పొందుకుంటాను, నేను దేవుడిని అంగీకరిస్తాను, బైబిల్ చదువుకుంటాను అని చెప్పేస్తే మనకి అది జరిగి పనులండి సాధ్యమేనా? అంటే మరణించక మునిపే నీలో జీవం ఉన్నంత వరకే ఆ క్షణంలోనే నువ్వు దేవుని రక్షకుడని చెప్పేసి అంగీకరించాలి. ఎందుకంటే మరణించిన తర్వాత రక్షణ లేదు, తీర్పు మాత్రమే ఉంటుంది. ఆ తీర్పు ఎలా ఉంటుందండి? నువ్వు మంచి పనులు చేస్తే మరి తప్పులు చేస్తే, పాపాలు చేస్తే. కాబట్టి మనం అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్టయితే నాతో కూడా, తర్వాత మాట నాతో కూడా. నాతో కూడా అంటే ఎవరితో కూడా అండి? నాతోనండి, యేసుతో కూడా. ఇప్పుడు ఎవరన్నా మన కుటుంబస్తులు మన అమ్మతో కానీ మన నాన్నతో కానీ ఉంటే మనకు చాలా ధైర్యంగా ఉంటుంది. మరి పరమ తండ్రి యేసు అయితే ఉంటే మనకేం ధైర్యంగా ఉండాలండి? ఇప్పుడు నాతో కూడా అంటే నాతో కూడా పరదేశంలో ఉంటామని అంటే ఒక స్థలంలో ఉన్నట్టు కాదండి. ఎలాగంటే మనకు అది ఎలాగంటే ఒక శాంతి, మనకు ఒక శాంతి ఉంటుంది, ఒక సమాధానం ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. అలాగే ఈ లోకంలో ఎక్కడా లేని తృప్తి, ఆనందం, సంతోషం ఎక్కడ దొరుకుతుందండి? నాతో పాటు అంటే నాతో అంటే ఎవరండి? యేసయ్యతో. అదేవిధంగా మరణం అంటే భయం ఉండదు. ఇప్పుడు అందరికీ మరణం అంటే భయం అండి. అందరికీ మరణం అంటే భయమే. ఎందుకంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. అదే మరణించిన తర్వాత నేను నిజంగా నా నిజదేవుడిని అంగీకరించి రక్షకుడు అని చెప్పేసి ఒప్పుకున్నప్పుడు మరణం అంటే భయపడతానండి. ఎందుకని? నేను మరణించిన తర్వాత నా దేవుడితో కూడా పరదేశంలో ఉంటానని చెప్పేసి నమ్మకం. అదంతా ఎప్పుడు వస్తుందండి? ఇంతకుముందు నేను చెప్పిన విషయాలన్నీ మనం బైబిల్లో చెప్పిన పొందుపరిచిన ఆజ్ఞలన్నీ ఫాలో అయితే దేవుడిని రక్షకుడిని అంగీకరిస్తే వస్తుంది. లేకపోతే ఆ ధైర్యం వస్తుందండి. మరణించిన తర్వాత ధైర్యం వస్తుందా? మరణం అంటే భయం లేకుండా ఉంటుందా లేదా? అదేవిధంగా ఆనందం, అలాగే ఆనందం ఉంటుందా లేదా? శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అన్నిటికంటే ముందు ఆనందం ఉంటుంది. ఆనందం ఎందుకు ఉంటుందండి? ఆనందం ఎందుకు కలుగుతుంది? పరదేశంలో మనం ఏం చేస్తామండి? పరమదేవుడిని, పరమ రక్షకుడిని నిత్యము ఆరాధిస్తాము, స్తుతిస్తాము. అలా ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు మనకు ఆనందం కలుగుతుందా లేదా? అది భూలోక సంబంధమైన విషయాలు మనకి ఆపాదించుకున్నప్పుడు అటువంటి ఆనందం కానీ, అటువంటి సంతోషం కానీ మనకు దొరుకుతుందండి? ఎక్కడ దొరుకుతుంది అది? అలాంటి సంతోషం కానీ, ఆనందం కానీ
పరదేశంలో ఉండి మన నిజదేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మాత్రమే మనకు ఆ సంతోషము దక్కుతుంది. కాబట్టి అటువంటి ఆనందం కోరుకున్నాడు. కాబట్టి బందిపోటు దొంగ చివరి నిమిషంలో అయినా ఏమన్నాడు? తన పాపాలను ఒప్పుకుని విశ్వాసంతో, తండ్రి నీ సన్నిధిలో నన్ను చేర్చుకోనుము, వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుము అంటే దేవుడు ఏమి వాగ్దానం ఇచ్చాడండి అక్కడ? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుంది. అసలు అంత గొప్ప వాగ్దానం మనకు దొరికిందనుకోండి, మన అసలు భూమి మీద నిలబడతామండి. మరి అలాంటి అంతటి వాగ్దానం మనకు కావాలని చెప్పి మనం కోరుకోవాలా లేదా? ప్రతిరోజు ప్రార్థనలో అటువంటి వాగ్దానం నాకు ఇవ్వు ప్రభువా, నాకు తండ్రి అలాంటి వాగ్దానం ఇవ్వమని చెప్పేసి కోరుకోవాలా లేదా? మనం ఎంతమంది కోరుకుంటాం? ఎప్పుడు నాకు ఆరోగ్యం ఇచ్చే, డబ్బులు ఇచ్చే, ఫైనాన్షియల్గా నాకు బాగాలేదు, వాళ్ళు లేదో అంటున్నారు, వీళ్ళు లేదో అంటున్నారు అంటే తప్పితే, తండ్రి నేను నా పాపాలను ఒప్పుకుంటున్నాను, నీ సన్నిధిలో నాకు చోటు ఇవ్వు అని చెప్పేసి మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నాం లేదు? చేసుకుంటున్నాం లేదు? ఏమో నేను అన్నిసార్లు చేస్తానని చెప్పేసి నేను ఒప్పుకోవట్లేదు, అన్నిసార్లు నేను చేయట్లేదు. అలాగా నీ సన్నిధిలో ఉంచమని చెప్పట్లేదు, నేను లోకానుసారంగానే ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే శాతాన్ని మార్చేస్తూ ఉంటుంది. మనం శాతం ఏంటంటే మార్చేస్తూ ఉంటుంది, సన్నిధి రాకుండా చేస్తూ ఉంటుంది, ఆ విశ్వాసాన్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఏముంది భూమి మీద ఉన్నప్పుడే కదా. ఇప్పుడు చాలామంది ఏంటంటే సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి అందులో కొంతమంది చెప్తున్నారండి, భూమి మీద ఉన్నప్పుడే నచ్చింది తిని, నచ్చింది తాగి, నచ్చినట్టు తిరిగి, నచ్చినట్టు తినేయి, నీకు నచ్చినట్టు చేసి అంటే బైబిల్లో ఇంతటి ధనవంతుడు కానివాడు, లేకపోతే మనకి నాగ్యాలన్నీ ఎందుకు ఇస్తారండి? ఇదంతా వేస్టా? దీనికి ఉపయోగం లేదండి. మరి సోషల్ మీడియాలో ప్రస్తుతానికి మనం చేసేది అదే. ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి, యూట్యూబ్ అని చెప్పేసి మనం ఏంటంటే అవి చూసి ఇన్స్పైర్ అయిపోతున్నాం. అంటే ఇన్స్పైర్ని తెలుగునే ఉంటుంది, ప్రభావితం అయిపోతున్నాం. ప్రభావితం అవుతున్నాం లేదా? అదే చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, నచ్చింది చేస్తున్నాం, నచ్చింది చూస్తున్నాం, నచ్చినట్టు ఉంటున్నాం. అంతేగాని ప్రతిసారి ఏదైతే బందిపోటు దొంగకున్న విశ్వాసంతో దేవుని రక్షించు అని చెప్పేసి ఆయన కోరుకున్నాడో అదే విశ్వాసంతో, అదే మార్పుతో మన చర్చకి రావడం, ఆరాధన కోల్పోతున్నాం, దేవుని వాక్యం కోల్పోతున్నాం. ఎందుకని? లోక సంబంధమైన విషయాల కోసం మనం ఏం చేస్తున్నామండి? పరితపిస్తున్నాం. దానికోసం పరితపించకూడదు. దేనికోసం పరితపించాలి? క్షయమైన వాటి కోసం, అక్షయమైన వాటి కోసం. అక్షయమైన వాటి కోసం తప్పించాలి. దేవుడి దగ్గర నుంచి ఆయన సన్నిధిలో నువ్వు నాతో ఉంటావు అన్న వాగ్దానం వచ్చేలాగా మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. అయిపోయింది, ముగించేస్తాను. ఎందుకంటే నేను చిన్న మాట చెప్తాను, ముగించేస్తాను. నిన్న చర్చ్కి వచ్చేటప్పుడు జిఎస్ఎల్ దగ్గర ఆగి టీ తాగుతాను. ఒక కారు ఆగింది, ఆ లోపల మిర్రర్ ఉంటుంది కదండి, అద్దం ఉంటుంది కదా, దానికేమో క్రాస్ వేలాడదీశాడు. కారు ఆపిన వెంటనే డ్రైవరు ఆ క్రాస్ ఇలా తీసుకొని ముద్దు పెట్టేసుకున్నాడు. ఆమెను అన్నాడు. అంటే ఫోన్లే మన దేవుడిని నమ్ముకున్న వ్యక్తే కదా అనుకున్నా. నేను టీ తాగుతుంటే కార్ దిగి వచ్చి అన్న ఒక సిగరెట్ టీ అన్నా. అంటే మనం చేసిన పని ఏంటండి? ఆమెనని చెప్పేసి మనం చేసుకున్నప్పుడు మళ్ళీ లోక సంబంధమైన పాపాలకి అటువంటి తప్పుల కోసం ఎందుకు వెళ్తున్నాం మనం? శాతాను మనల్ని ప్రక్కకు తోస్తున్నాడు. దేవుడి మార్గంలోంచి ఇలాగే వెళ్ళమంటున్నాడు దేవుడు. మన శాతాన్ని ఏంటంటే పక్కకు తోస్తాడు. అలాంటి చిన్న చిన్న వాటికి మనం పడిపోతూ ఉంటాం. అటువంటి చిన్న చిన్న తప్పులే మనం చేసి దేవుడి సన్నిధి కోల్పోతూ ఉంటాం, దేవుడి రక్షణ కోల్పోతాం, ఆయన ఇచ్చి అలాంటి వాగ్దానాన్ని పొందుకోలేకపోతాం. కాబట్టి ఈసారి నుంచి అటువంటి వాగ్దానం పొందుకునేలాగా మనం నిత్యము ఆలయంకి వచ్చి లేకపోతే ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి, అందరూ వాగ్దానం పొందుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని ఏమైనా తప్పకుండా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.